హాయ్! ఐపీఎల్‌లో నాకిష్టమైన టీమొచ్చి ఆర్‌సీబీ. ఈరోజు ఆక్షన్‌లో వీళ్ళెలా బై చేశారో చూద్దాం. నాకసలు నచ్చనిదేందంటే కేఎల్ రావుని వదిలేసారు ఫస్టు. 14 క్రోర్స్ గట్టిగా ఇంకో కోటేస్తే 15 క్రోర్స్‌కి వచ్చేస్తాడు. తర్వాత చహల్‌ని కూడా వదిలేసారు. ఏదో స్టార్క్‌ని, నామ్కే వాస్‌కి ట్రై చేయాలా అన్నట్టు ట్రై చేశారు. శ్రేయస్ అయ్యర్‌ని మాత్రం బాగా ట్రై చేశారు గానీ లాస్ట్ వరకు అది సెట్ కాలేదు. వీటన్నిటికన్నా పెద్ద వరస్ట్ ఏందంటే సిరాజ్‌ని వదిలేసారయ్యా. కనీసం ఆర్‌టీఎం కూడా యూజ్ చేయలే. ఇప్పుడు మన దగ్గర ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారో చూద్దాం. లివింగ్‌స్టోన్ ఆడితే సూపర్ ఆడతాడు. లేకపోతే ముంచేస్తాడు. తర్వాత సాల్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ మంచి చాయిసే. బౌలర్స్‌లో జాస్ హేజల్‌వుడ్ చూద్దాం ఎలా ఆడతాడో. హితేష్ శర్మ బానే ఆడతాడు గానీ కొంచెం ప్రైజింగే కొంచెం ఎక్కువ అనిపించింది. చూద్దాం. వీళ్ళు కాకుండా ఇద్దరు అన్‌క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. కాకపోతే రషీద్ దాల్ అనేటోనికి 6 క్రోర్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. రేపటి ఆక్షన్‌లో అయినా కనీసం మంచి గుణాలని ఆశిస్తున్నా. ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ.